తిరుపతి కపిలతీర్థం దివ్యారామంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో భక్తులు స్థానికులు ఆందోళన నెలకొంది. సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసిన చిరుత చిక్కకపోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి కపిలతీర్థం దివ్యారామంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో భక్తులు స్థానికులు ఆందోళన నెలకొంది. సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసిన చిరుత చిక్కకపోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి కపిలతీర్థం దివ్యరామంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో భక్తులు స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసిన చిరుత చిక్కకపోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ రాజేందర్. ఆ తిరుపతి వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే చిరుత పులులు గత 2-3 నెలలుగా కూడా పూర్తిగా కలకలం రేపేటువంటి సిచ్యువేషన్. ఒక 3 రోజుల క్రితం కపిలతీర్థం దివ్యారామం వద్ద కూడా ఆ యొక్క చిరుత పులి అక్కడ ఉన్నటువంటి స్థానిక పాదచారులకు కనిపించి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీ మహిళా ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, అదేవిధంగా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మరోవైపు వెటనరీ యూనివర్సిటీ, ఈ యొక్క ప్రాంతాలన్నీ ఈ యొక్క యూనివర్సిటీని అన్ని కూడా శేషాచల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో కూడా ఉన్నాయి. ఈ యొక్క చిరుతలు గత 2-3 నెలలుగా కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి శునకాలను వేటాడేటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి శునకాలను భక్షించి అక్కడే ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఖాళీ ప్రాంతాలు, నిర్మానుష ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఆ యొక్క శునకాలను భక్షించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టే ఎస్వి యూనివర్సిటీ ఉన్నటువంటి ఈ యొక్క లేడీస్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫారెస్ట్ లో కూడా చిరుత ఒక కుక్కని ఆరగించి అక్కడే సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ యొక్క విజువల్స్ ను కూడా అక్కడ ఉన్నటువంటి నైట్ వాచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోలు తీసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు పంపించడం జరిగింది. యూనివర్సిటీ అధికారులు కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఈ యొక్క అటవీ అధికారులకు నిత్యం చిరుత పులులు ఎక్కువగా వారు ఇక్కడ మాకు తటస్థ పడుతూ ఉన్నాయనేటువంటిది కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, బోన్లు కూడా ఏర్పాటు చేశారు. చిరుతలు ఏవి కూడా ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క బోన్లు ఏవైతే ఏర్పాటు చేశారో వాటికి చిక్కలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే బోన్ల వద్దకి వచ్చి వాటికి కావాల్సినటువంటి ఆహారం చూసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్. ఒక పక్క అటవీ అధికారులు కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది, తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు కూడా చిరుతల భయంతో కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రామ్.